అబు సమంత ఉన్నదా? వివాహ బంధంలోకి సమంత రాజ్. కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య నిరంబడారంగా జరిగిన వేడుక. యోగ సాంప్రదాయ విధానమైన భూత శుద్ధి వివాహంతో ఒక్కటైన జంట. దర్శకుడు రాజ్ నిడిమోర్, సమంత. సరేగా చల్లగా బతుకుర్రి, ఇక ఈ పెళ్ళన్నా మంచిగా సంసారం చేసుకుంటుండ్రి. ఇక వాళ్ళకు కొత్త ఏం లేదులే, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళను చేసుకుంటూనే ఉంటారు. మొన్నగా నాగ చైతన్య ఆమెను చేసుకున్నాడు కదా, శోభిత అద్దులపాల ఆయన చేసుకున్నాడు కాబట్టి ఈయనని చేసుకున్నది. ఎంత ఈ మంచి హీరోయిన్గా పేరుండే ఆమెకు. యువత కలల రాణిగా ఉండే ఏం మాయా చేసావ సినిమాతో. ఒక విధంగా ఏంజిల్ లెక్క కొలిసింది మనం. ఫ్యామిలీ మ్యాన్ సినిమా ఎప్పుడైతే చేసిందో కథం ఒక్క దెబ్బతోటి మారిపోయింది. ఇక ఫ్యామిలీ మ్యానేనా, ఫ్యామిలీ స్టారా? ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, వెబ్ సిరీస్ ఆ బాలీవుడ్కు పోయింది. ఆ బాలీవుడ్ మాయలో పడ్డది. ఇక ఏం జరిగిందో ఏందో కానీ ఆగమైపోయింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నది. ఈ భూత శుద్ధి వివాహం ఏంటంటే పంచభూతాలతోటి శుద్ధీకరించి మన మైండ్ని, మన శరీరాన్ని, మన ఆలోచనల్ని, వీటన్నిటిని ఆ పంచభూతాలతోటి ఏకీకృతం చేసి వివాహం చేస్తారట. ఇది పురాతనమైన వివాహ పద్ధతి అటిది. ఈ ఆచారంలో వీళ్ళిద్దరూ ఒకటైన నిన్న. సరే ఏదేమైనా మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు సమంత గారికి కావచ్చు, దర్శకుడు రాజు గారికి కావచ్చు వివాహ శుభాకాంక్షలని చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక ఆడ మగ అన్నాక ఇక పెళ్ళి చేసుకోవాల్సిందే, ఓ తోడు కోసం చేసుకోవాల్సిందే, అవసరాల కోసం చేసుకోవాల్సిందే. మరి ఇప్పుడైనా ఈ కొత్త వివాహ బంధంలోనైనా వీళ్ళిద్దరూ మంచిగా సంతోషంగా కలిసి ఉండాలని వాళ్ళిద్దరిని దీవించరు. ఇక ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు TV9 బ్రేకింగ్ న్యూస్. సమంత గారు రెండో వివాహం చేసుకున్నారు. ఆమె 2 చేసుకుంటేనే 3 చేసుకుంటేనే. ఇది ప్రజా సమస్య అరవారి. నిన్న మొత్తం ఇదే నడిపిండ్రు. రైతు మందు తాగి చచ్చిపోయింది, నడపలే. అంటే అట్రాక్టివ్ మనుషులను, ప్రజలను అట్రాక్టివ్ వైపు నడిపిస్తూ ఉంటాయి శాటిలైట్ ఛానల్స్. ఇది వార్త అవుతుందా? ఇది వార్తేనా? అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. సరే సమాజంలో పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి ఓ మాట అందరూ శుభాకాంక్షలు తెలిపవచ్చు. కానీ పొద్దంతా దీని మీద ఎపిసోడ్స్ నడిపిందంటే దరిద్రమైన ఛానళ్లను దేంతో కొట్టాలిగా?